అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయ పరిసరాలతో పాటు అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఏర్పాట్లు మొదలుకొని 22న జరిగే ప్రాణ ప్రతిష్టను వైభవంగా నిర్వహించేందుకు అంతా తలామునకలై ఉన్నారు. అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయ పరిసరాలతో పాటు అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించి మనతో మాట్లాడడానికి గట్టు రామ్మూర్తి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనతో ఉన్నారు. నమస్కారం అండి. అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయ పరిసరాలతో పాటు అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఏర్పాట్లు మొదలుకొని 22న జరిగే ప్రాణ ప్రతిష్టను వైభవంగా నిర్వహించేందుకు అంతా తలామునకలై ఉన్నారు. అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయ పరిసరాలతో పాటు అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఏర్పాట్లు మొదలుకొని 22న జరిగే ప్రాణ ప్రతిష్టను వైభవంగా నిర్వహించేందుకు అంతా తలామునకలై ఉన్నారు. ఇక అయోధ్యలో ప్రతిష్ఠించబోయే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి విశేషాలను పంచుకోవడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు గట్టు రంగమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకోవడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు.
ఎస్ రవిచంద్ర. పవన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టుగా ఘట్టం రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరొక 2 రోజుల్లో 22వ తేదీన ఇవాళ 22వ తేదీన బాలరాముడి పాన ప్రతిష్ట కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది బాలరాముడికి సంబంధించిన విగ్రహం కూడా చెప్పుకోవచ్చు. కృష్ణశిలతో చెక్కినట్టు విగ్రహం, దీంతో అందరి సోషల్ మీడియాలో కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బాలరాముడికి సంబంధించి 51 అడుగుల ఎత్తులో చెక్కినట్టుగా బాలరాముడి విగ్రహానికి సంబంధించి అరుణ్ యోగిరాజు చెక్కారు. వీరు మైసూరుకు సంబంధించిన శిల్పి, అద్భుతంగా చెక్కారని చెప్పుకోవచ్చు. దీంతో అపురూపంగా మంత్రముగ్ధుల్ని చేసిందనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి, ఈ ఘట్టానికి చేసేందుకు యూపీ ప్రభుత్వం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే వెరీ విఐపీలు వస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వివిధ వ్యాపారవేత్తలకు కావచ్చు, రాజకీయవేత్తలకు, ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, దాంతోపాటు సినీ ప్రముఖులకు, స్పోర్ట్స్ స్టార్లకు, దౌత్యవేత్తలకు, వివిధ దేశాలు ఉన్నటువంటి ప్రముఖులకు, భారతరత్న, దాంతోపాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అందరికీ ఆహ్వానాలు అంతాయి. దీంతో పెద్ద ఎత్తున విఐపీలు, దాంతోపాటు రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున చాలా కట్టుదిట్టమైన భద్రత కూడా, భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో పలు రాష్ట్రాల్లో కూడా సెలవులు ప్రకటించినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఒక పూట అంటే ఉదయం వరకు డ్యూటీ చేసి వెళ్ళిపోయాయి. సెలవు అంటే వెళ్ళేట్టుగా సౌకర్యాలు కూడా కొన్ని రాష్ట్రాలు కల్పించినాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా సమీక్షలు ప్రతిరోజు సమీక్షలు చేపడుతున్నారు. అన్ని రకాలు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నట్టుగా భక్తులు కావచ్చు, వివిధ దేశాల నుంచి వస్తున్నట్టుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా లక్షల మంది వస్తారు. ఎన్ని లక్షల మంది వస్తారని అంచనాలు ఇప్పటివరకు అయితే వాళ్ళు ఇచ్చినట్టుగా ఆహ్వాన పత్రికలే చాలా వేల లక్షల్లో ఉన్నాయి. కాబట్టి దాంతో ఎంతమంది వస్తారంటే క్లారిటీ లేదు. పెద్ద సంఖ్యలో వస్తారు. కర సేవకులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నట్టుగా, ఈ ఘట్టం కోసం ఎదురు చూస్తున్నట్టుగా రామ భక్తులంతా పెద్ద సంఖ్యలో వస్తారు. కర సేవకులు, రకరకాల వివిధ దేశాల నుంచి భక్తులు, రామ భక్తులంతా వస్తారు. అయితే హంపి దగ్గర హనుమంతుడి కిష్కింద అనే గ్రామం ఉంటుంది. హంపి దగ్గర, అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి. ఇక్కడి నుంచి కూడా ఒక రథయాత్ర బయలుదేరింది. ఎందుకంటే రాముడికి అందరూ భక్తులు వస్తారు. అతి ముఖ్యమైనట్టుగా భక్తులు, రాముడికి దగ్గరి భక్తుడు, దగ్గరి బంటులాగా ఉన్నట్టుగా హనుమంతుడు గ్రామం నుంచి, కిష్కింద నుంచి ఒక రథయాత్ర బయలుదేరేసి అయోధ్యకు చేరుకుంది. దీంతో ఈ విధంగా హనుమంతుడు ఏ విధంగా అయితే చేరుకుంటున్నారో రామభక్తులంతా కూడా అయోధ్యకు చేరుకుంటారు. దీంతో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన భారీ భద్రత నడుమన జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతో కొన్ని జైళ్లలో కావచ్చు, కొన్ని చోట్ల ప్రత్యక్ష ప్రసారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే జైల్లో ఉన్నట్టుగా ఖైదీలకు కావచ్చు, మిగతా చాలా ఏరియాలో ఉన్నట్టుగా రామ భక్తులకు అక్కడక్కడ ప్రత్యక్ష ప్రసారం కోసం టీవీలో కావచ్చు, ప్రొజెక్టర్లు కావచ్చు పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చూసేట్టుగా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. చాలా గుళ్ళల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే రామాలయాలు, హనుమాన్ ఆలయాలకు సంబంధించి కిటకిటలు ఆడుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా ఈ విధంగా మొత్తం ప్రపంచమంతా రామమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా భారతదేశంలో చాలా రామాలయాలు కావచ్చు, దేవాలయాలు మొత్తం ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల కోసం ఎదురు చూడటమే కాకుండా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకోవడం ఈ విధంగా కొనసాగుతుంది. మొత్తం దైవభక్తి, రామభక్తి మొత్తం ఇవాళ రేపు ఎల్లుండి పెద్ద సంఖ్యలో జనాలు కూడా అదే మూడ్లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అయితే రవిచంద్ర, దేశ విదేశాల నుంచి ప్రముఖులకు చాలా ఆహ్వానాలు పంపించారు. దాదాపు 7,000 మంది ముఖ్య అతిథులు పాల్గొన్నట్లు సమాచారం మనకి. అయితే సామాన్య ప్రజానికానికి ఏ సమయం నుంచి దర్శనానికి అనుకూలిస్తుంది? అయితే అక్కడ అధికారులు సామాన్య ప్రజానికాన్ని ఎప్పటి నుంచి అలో చేయనున్నారు దర్శనానికి? కార్యక్రమం అయిపోయిన మరో సెకండ్ నుంచే సామాన్య భక్తులు కావచ్చు అందరికీ కూడా ఏర్పాట్లు చేస్తారు. 7,000 కాకుండా చాలా మంది విఐపీలు ఉన్నారు. అందులో రాజకీయ నాయకులు కావచ్చు, దాంతోపాటు సినీ ప్రముఖులు కావచ్చు, దాంతోపాటు స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు, రకరకాల, అంటే అందరికీ కూడా వివిధ దేశాలు ఉన్నట్టుగా వాళ్లకు ప్రముఖులు అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపారు. దాంతో ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, మంత్రులకు, దాంతోపాటు వివిధ ఆలయాలు ఉన్నట్టుగా అర్చకులకు, దాంతోపాటు చాలా వివిధ ఆలయాలకు సంబంధించిన చైర్మన్లకు అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే మధ్యప్రదేశ్ నుంచి సుమారు 5 లక్షల లడ్డూలు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి. ఈ విధంగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి దాంతోపాటు లడ్డూలు కావచ్చు, దాంతో
ఆహార పదార్థాలు కావచ్చు ఇవన్నీ అయోధ్యకు చేరుకుని, ఎందుకంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకున్నట్టుగా కార్యక్రమాన్ని చేపడుతుంది. భారీ భద్రత మధ్య ఈ ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా విఐపీలకు దర్శనం, ముందుగా విఐపీలతోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాంతో ఇప్పటికే ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. విఐపీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడి నుంచి వీక్షించాలన్నట్టు కార్యక్రమం ఇప్పటికే పక్క ప్రణాళికతోటి అధికారులు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు ఎల్లుండి భారీ భద్రత నడుమ అయోధ్య నగరి చుట్టూ మొత్తం భారీ భద్రత నడుమన ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పవన్. ఎస్ రవిచంద్ర, మీరు ఒక నిమిషం అలాగే లైన్లో ఉండండి. మనతో పాటు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మరింత విశేషాలు పంచుకోవడానికి మనతో పాటు లైన్లో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టు రంగమూర్తి గారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన కళ నిజమైంది. అయోధ్య రాముడు కొన్ని వందల సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్న కళ ఇప్పుడు నిజమైంది. అయోధ్య రాముడి కోసం ఇక్కడ మన ఆలయంలోనే భక్తులతో రామనామాన్ని లిఖించి సోమవారం రోజున అందరికి కూడా తర్యారాధన అంటే అన్నదాన ప్రక్రియను నిర్వహిస్తూ అక్కడికి వెళ్ళి చూసేదానికంటే ఇక్కడ ఉండే మనం రామప్రతిష్టను కన్నడారా సేవించుదాం రండని భక్తితో వాళ్ళందరి చేత మనసుతోనే మనం అయోధ్యకు వెళదామని అంటూ ఒక పుష్ప విమానంలో బయలుదేరి అక్కడ సరయూ నదిలో స్నానమాడి అయోధ్య రామ ప్రతిష్టను మేమంతా మనసుతో చూస్తూ ఉన్నాం. చూడటం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. సోమవారం రోజున అయోధ్య రామ ప్రతిష్ట రోజున. ఎస్ రంగమూర్తి గారు, అంటే ఇప్పుడు మనకి విగ్రహం అయితే రిలీజ్ అయింది, చాలా వరకు చూస్తున్నాం అది ఒరిజినల్ కాదు అని అంటున్నారు. ఆ రోజే కనిపిస్తుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎవరైతే పంపించారో వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేస్తామని కూడా కొంతమంది ట్రస్ట్ సభ్యులు చెప్పడం జరిగింది. ఏంటిదంతా కూడా? వినిపిస్తుందా రంగమూర్తి గారు? నాడియో వినిపిస్తుందా అండి? రంగమూర్తి గారు హలో, వినిపిస్తుందా అండి? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి. ఎస్, బాలరాముడి విగ్రహం ఇదే అంటూ కూడా నిన్నటి నుంచి కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నవి మనం చూస్తూనే ఉన్నాం. ఎస్, ఇదైతే ఒరిజినల్ది కాదు అని చెప్పి ఈరోజు అయోధ్య ట్రస్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఎస్, ఇదైతే మేము ఆ రోజే బయటకి చూపిస్తాము, 22వ తారీఖు వచ్చేదే నిజమైన ఫోటో అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాముడి కళ్ళైతే ఆ విధంగా ఉండవని కూడా ట్రస్ట్ సభ్యులు చెప్పడం జరిగింది. ఏంటిది నిజమేనా? నిజమా అబద్ధమా అనేది మనం నిర్ణయం చేయలేదమ్మా. మేము రాముని నమ్ముకున్నాం. అది ఎంతవరకు నిజం అనేది మేమేం చెప్పలేకపోతున్నాం. మేము మాత్రం కన్నులతోనే స్మరణ చేస్తూ రామ ప్రతిష్ట కావాలని భావిస్తున్నాం. ఎస్, ఇంకోటి కూడా రంగమూర్తి గారు, అంటే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అయితే ముఖ్య యజమాన్గా కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్య యజమాన్ అంటే ఏంటి? అది సంస్కృత పదం నుంచి వచ్చింది కదా. ఎస్, దానికి అర్థం ఏమిటంటారు? యాజమాన్యం అంటే ఋత్వికుల్లో యాజమాన్యం ఒకటి ఉంటుంది. అతనే అక్కడ ఉండి దగ్గరుండి ప్రాణ ప్రతిష్ఠ జరిపించాలని ఒక నియమంగా పెట్టేస్తారు ఒక యజమాని. ఆ యజమాని ప్రకటించవచ్చు. అది ఎస్, అంటే అనిల్ మిశ్రా గారిని కూడా ముఖ్య యజమానిగా ప్రకటించడం జరిగింది. ఇన్నేళ్ల కళ సాకారం అయిందని అనుకోవచ్చు అంటారా ఈ క్షణంతో? తప్పనిసరిగా అయిపోయింది. రాముడు వచ్చేస్తున్నాడు, రామ మందిరం నిర్మాణం అయిపోయింది, రాముడు అక్కడ ప్రతిష్ట కాబోతున్నాడు. అది మాత్రం నిజం. ఎస్, ఆయన పడిన కష్టం కూడా ఈ రోజు నెరవేరిందని అనుకోవచ్చు అంటారా అనిల్ మిశ్రా గారిది? చాలా వరకు వారి కష్టము ఈ రోజుతో ఆ రామ మందిర నిర్మాణంతో పూర్తి అయిపోయినట్టే. వారి కష్టే ఫలి, ఆ ఫలితం వచ్చేసింది. కోట్లాది మంది భారతీయుల కళ కూడా దీంతో తీరిపోయిందని అనుకోవచ్చు అంటారా? అవునమ్మా. ఎస్, రంగమూర్తి గారు, మీరు ఎప్పుడు వెళ్ళబోతున్నారు అయోధ్యకి? ఏంటి అయోధ్యకు మేము
వెళ్ళటం అనేది ఇప్పుడేం పెట్టుకోలేదమ్మా. అయోధ్య రామచంద్రుడిని మేము మనసులోనే ధ్యానం చేస్తూ అక్కడ ఉండే విషయాన్ని మేము కన్నులారా మనసుతో ధ్యానం చేస్తూ మనసులోనే చూస్తూ మేము పాదయాత్ర కొనసాగిస్తున్నాం మన తిరుమలకు. 23వ తేదీ నుంచి రోజు 15 కిలోమీటర్ల దూరం నడిచి పాదయాత్ర చేస్తూ రాముని మనసులో ధ్యానం చేస్తూ బయలుదేరుతున్నాం తిరుమలకు. రాముడు రావాలని ఆ కోరికతోనే మేము తిరుమల యాత్ర పాదయాత్ర చేపట్టాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రంగమూర్తి గారు, మీ స్పందన తెలియజేసినందుకు.